మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రిపురాల్ దక్షిణ భాగం అలైన్మెంట్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా అలైన్మెంట్ ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే రేడియల్ రోడ్లకు భూ సమీకరణ వేగవంతం చేయాలన్నారు. డ్రై పోర్టు, బందరు, కాకినాడ పోర్టుల అనుసంధానంపై అధ్యయనం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. గత వారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేశారు. అందులో కొన్ని తేడాలు ఉండటంతో మరిన్ని మార్పులను రేవంత్ రెడ్డి సూచించారు. ఆ మార్పులకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చాలని, అది ఫైనల్ అయిపోతే తర్వాత కార్యాచరణ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ, భూసేకరణ చేయాలని సీఎం సూచించారు. రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు భూసేకరణ చేసేటప్పుడు మానవీయ కోణంతో ఆలోచించాలని, భూ నిర్వాసితులతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందించాలని ఆయన సూచించారు. డ్రైపోర్ట్ నిర్మాణం విషయంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణనలోకి తీసుకోవాలని, దూరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గానికి సముఖంగా ఉంది, తెలంగాణకు ఏ రకంగా మేలు జరుగుతుందనే విషయం ప్రాధాన్యతలోకి తీసుకోవాలని రేవంత్ సూచించారు. ఇవన్నీ అధ్యయనం చేశాకే గ్రీన్ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించనున్న రహదారిలో 3 చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.